తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా, శత్రువులకు కూడా గుండెలు జారిపోయే భయంకరంగా, అతి దయనీయంగా చిత్రవధ చేసి, చేపను కదా కడ్డీకి చెక్కి కాల్చి 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 చంపినట్టు ఆయన్ని చిత్రవధ చేసి చంపాం. చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. గొడ్డలితో శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు. గొడ్డలితో నరికి 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 కాళ్ళతో చేతులతో తన్ని 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 హార్ట్ పేషెంట్ అనుకోకుండా, వృద్ధుడు అనుకోకుండా సమరించావు. సమరించడమే కాకుండా ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ను చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. పాము మాత్రమే తన పిల్లలను తాను తింటుంది. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు తన బిడ్డలను సంహరించవు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత ఆయన కూతురు సునీత సుప్రీంకోర్టు వీధుల్లో రేగిన జుట్టుతో మండు టెండల్లో ఫైళ్ళు సంఖలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు కాలినడకన రోడ్డు పైన పోతా ఉంటే కన్నీరు కార్చని వాడు లేడు. ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. సొంత చెల్లెలకు ఆస్తి పంచకుండా షర్మిలకు నీవు చేస్తున్నది ఏమిటి? హెలికాప్టర్ ప్రమాదంలో నీ తండ్రి దురదృష్టవశాత్తు సరిపోతే ఆనాటి శీతోష్ణ పరిస్థితులు సరిగా లేక మా నాయన హత్య వెనక రిలయన్స్ ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ ఆస్తులు, పెట్రోల్ బంకులు, వారి ఆఫీసులు అన్నింటినీ బద్దలుగా తునాతునకలుగా పగలగొట్టి సీఎం అయిన వెంటనే సిగ్గు శరము ఏమాత్రం లేకుండా రిలయన్స్ వల్ల బంధువుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అది నీకే చెల్లింది. మానవ జాతిలో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేరు. నీ కుటుంబం ఏమీ అపజయమెరుగని కుటుంబం కాదు. 1969లో జరిగినటువంటి పంచాయతీ బోర్డు ఎన్నికల్లో మీ తాత వైఎస్ రాజారెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ పంచాయతీ బోర్డుగా పోటీ చేసి గాడిచెర్ల కృష్ణమూర్తి అనే ఒక బ్రాహ్మణుని చేతిలో 4 ఓట్లతో ఓడిపోయింది. 1989లో మీ తండ్రికి స్వయాన అక్క కొడుకు మైకేల్ బాబు పోటీ చేసి జమ్మలమడుగులో 59,000 ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యావు. 1989లో జరిగినటువంటి సంఘటన అది. నీవు శివారెడ్డి మీద కడుపు మంటతో దేవగుడి సోదరులను అంతం చేయాలని వారికి ఫ్యాక్షన్ సృష్టించావు. ఏదో అదృష్టవశాత్తు వాళ్ళు ఆ పోరాటంలో బయటపడారు కాబట్టి సరిపోయింది. 1996లో ఎన్నికల్లో అక్రమాలు చేసుకొని గెలిచావు. 8,850 ఓట్లు పులివెందుల్లో లింగాల మండలంలో రిగ్గింగ్ చేశావు. కౌంటింగ్ నెంబర్ 5లో ఉండి నేను అన్నింటిపైన అర్జీలు పెట్టాను. కర్ణపాపపల్లి అనే గ్రామంలో ఓటర్ల జాబితాలో 700 ఓట్లుంటే 701 ఓటు
ఓట్లుగా జాబితాలో నుంచి లేని కంటే కూడా ఎక్కువ ఆ రోజు పోలింగ్ చేశావు. ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేవు, అవి తీసివేస్తే ఓడిపోతావు. ఇది కాకుండా ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆదినారాయణుడి. నీకు డబ్బు లేకపోతే చేతులు ఎత్తేస్తే ఆనాటి ప్రఖ్యాతిగాంచినటువంటి వకీళ్ళు పి ఓమిరెడ్డి, కృష్ణమూర్తి సారు వీళ్ళంతా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకపోతే కాదంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చేతులు ఎత్తినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదినారాయణరెడ్డి గారు అప్పు సప్పు తెచ్చి 26 లక్షలు ఖర్చు పెట్టి నీ కాడ 4000 5000 ఓట్లు జమ్మలమడుగులో మెజారిటీ వస్తే ఆ ఓట్లతో నీ తండ్రి గట్టెక్కాడు. 96 ఎన్నికల్లో ఏమి జరిగింది అందరికీ తెలుసు. మీదేదో రాజకుటుంబం అయినట్టు, హరిశ్చంద్రుడి వంశమైనట్టు, ఈ దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం ధారపోసినటువంటి స్వాతంత్ర సంగ్రామ సమర యోధుల కుటుంబం అయినట్లు ఈరోజు చెప్తా ఉండవు. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉండానంటే 1995 తర్వాత జరిగినటువంటి దారుణ మారణ ఖండాలు, రిగ్గింగులు, గృహ దహనాలు, చీనీ చెట్లు కొట్టివేత, ఇవన్నీ కూడా ఈనాటి యువతరానికి తెలియవు. ఈనాటి యువతరానికి నేను ఇచ్చే సందేశం ఏమంటే, ఓ నవ యువకులారా, మీరంతా సత్యం గ్రహించండి. జగన్ అనే వ్యక్తి ఒక కరుడుగట్టిన భయంకరమైనటువంటి నేరస్తుడు. వాళ్ళ కుటుంబం యావత్తు మానవ జాతి క్షమించనని నేరాలు ఘోరాలు చేసినటువంటి కుటుంబము. వారి సంపాదనంతా అక్రమము, మోసము. వారు రాజకీయంగా పైకి రావడం అంతా రక్తంతో కూడిందే. మీరు గ్రహించండి, నేను మంచోన్ని, నేను బుద్ధివంతుణ్ణి, నా కుటుంబం గొప్పది అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏమీ లేనే లేవు. కాబట్టి ఈనాటి యువకులంతా ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉండడమే కాకుండా ఈరోజు ఏమంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ పెరిగిపోయి యువకులంతా టెక్నికల్ ప్రవాహంలో కొట్టుకపోతూ చరిత్ర కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, సోషియాలజీ కానీ, సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, ఎకనామిక్స్ కానీ ఇలాంటి సబ్జెక్టులన్నీ చదువుకోకపోవడం వల్ల ఈ అనర్థం జరిగే పరిస్థితి ఉంది. 1998 తర్వాత ఈ రాయలసీమలో ఫ్యాక్షన్ అంతా అంతమైపోయింది. అక్రమంగా, అన్యాయంగా అమాయకులను వధిస్తే, వ్యతిరేకం చేశారని వారిని చంపివేస్తే తిరగబడతారు. వారి ప్రాణం కాపాడుకునేందుకు తిరగబడతారు అనే దాంతో రాయలసీమలో కరుడుగట్టిన అంతకులంతా కూడా అసలు సన్యాసం చేశారు. అప్పటి నుంచి వేళ్ల మీద జరిగిన హత్యలు తప్ప లేనే లేవు. అందు ప్రభావంగానే పులివెందుల నియోజకవర్గంలో ఆనాడు 98 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి నూతన సంస్కరణల వల్ల 2500 మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పులివెందుల్లో ఉన్నారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో కత్తి కానీ, కొడవలి కానీ, తుపాకీ పట్టేవాడు కానీ ఒక్క పౌరుడు కూడా కాగడా వేసి వెతికినా కనిపించడు. యువ మిత్రులారా, మీరు జగన్ చెప్పేటి ఎన్ని విన్నారంటే, ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుపోయారంటే, మీ పూర్వీకులు ఏ విధంగా అయితే కత్తికి ఖండలుగా ఖండించబడ్డారో, ఆ కుటుంబం కోసం ఏ విధంగా హత్యలు చేసి జైళ్ళకు పోయి మళ్ళా మీరు మనుషులు పోగొట్టుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి మాతృమూర్తులు, అక్కలు, చెల్లెళ్ళంతా మంగళసూత్రాలు కోల్పోయి, నల్ల పూసల సౌరులు కోల్పోయి శోకంలో మునిగిపోయారో,
కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారో మీకు ఆ పరిస్థితి వద్దు. నిజంగా గుర్తించండి. ఈనాటి కాలమాన పరిస్థితులు బట్టి మీరు ప్రతి ఒక్కరూ రాయారెడ్డి ఎందుకు హత్య గావించబడ్డాడు, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే జగన్ ఎందుకు రిలయన్స్ వారిపైన నింద వేశాడు, వేసిన తర్వాత వారికే ఎందుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు, వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిలు ఎవరు, వివేకానంద రెడ్డి కూతురు వేసినటువంటి దావాలను పేపర్కు ఇస్తున్నటువంటి ప్రింట్ మీడియాలకు ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలన్నీ ఎవరికో కోసమో కాదు, మీరు మంచిగా ప్రశాంతంగా జీవించేటందుకు, ఇలాంటి ఉన్మాదుల వల్ల పడకుండా ఉండేటందుకు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు ఆయన చేసినటువంటి దాష్టికాలు ఏమిటి? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎరుకల కులానికి చెందిన ఎస్టీ అయినటువంటి మహేష్ అనే వ్యక్తిని చుట్టుముట్టి పట్టుకొని గొంతు కొయ్యడం, ఆ కేసు కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కాకుండా చూడడం, దానిలో నీ హస్తం లేదా జగన్? నేను పులివెందులోనే, నీ బతుకు బండారం అంతా నాకు తెలుసు. వాళ్ళ తమ్ముని కొడుకులు యాక్టివ్గా చిన్నాయన కేసును ముందుకు తీసుకొని పోవాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎరికెల మహేష్ తమ్ముని కొడుకులను ఇద్దరిని గొంతు కోసి చంపితే ఎఫ్ఐఆర్ అనే లేదు. దానికి నీవు బాధ్యునివి కాదా? 2003-4లో కడప సెషన్స్ కోర్టులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వరరెడ్డి కేసు ట్రయల్ జరుగుతూ ఉంటే జడ్జి బెంచ్ లేకపోతే నా పక్కనే సూట్ కేసు బాంబు పెట్టించినటువంటి గనుడివి నువ్వు కాదా? నన్ను చంపేటందుకు మధ్యల చెరువు సూరి నీకు సహాయం చేసేట్టుగా, మధ్యల చెరువు సూరికి పరిటాల రవిని చంపేటందుకు నువ్వు సహాయం చేసేట్టుగా ఒప్పందం నిజం కాదా? సిబిసిఐడి పోలీసుల ద్వారా ఆ కేసు నిర్ధారణై నీ సహచరుడు మంగళకృష్ణ అనుచరుడు దాంట్లో ముద్దాయి. నువ్వు ఎలా తప్పించుకునింది ఈనాటి తరానికి తెలియకపోవచ్చు, పాత తరానికి అందరికీ తెలుసు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 6 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది, ట్రేస్ అయింది. నీ తండ్రి కాల్లా వెళ్ళబడి ఈ స్టేట్లోనే పెట్టను, అమెరికాకు పంపించుకుంటాను అంటే నిన్ను కేసు నుంచి తప్పించడం జరిగింది. ఆనాటి అసెంబ్లీ రికార్డులన్నీ పరిశీలిస్తే నీ బతుకు బండారము ఏమిటనేది అర్థమవుతుంది. అదేవిధంగా పరిటాల రవి మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్యలో నీ తండ్రి నీవు సూత్రధారులు కాదా? ఏ విధంగా చంపించింది అందరికీ తెలుసు. ఒరిజినల్గా చెప్పాలంటే ఆ రోజే నీ తండ్రి పైన నీపైన పరిటాల రవి కేసులో ముద్దాయిలుగా చేర్చాల్సి ఉండే. నీవు చాకచక్యంతో నీ తండ్రి సీఎంగా ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నావు. మరి నీ వివేకానంద రెడ్డి మీ చిన్నాయన కేసు ఎన్ని మలుపులు తిప్పింది అందరికీ తెలుసు. అదేవిధంగా నువ్వు సీఎం అయిన తర్వాత కొండలాంటి మంచి అచ్చెన్నాయుడిని ఫైల్స్కు ఆపరేషన్ చేయించుకొని ఉంటే ఆ వ్యక్తిని చుట్టుముట్టి అరెస్టు చేసి జైలుకు పంపావు, 83 రోజులు జైలుకు పంపావు. అదేవిధంగా ఇప్పటి స్పీకర్ను ఒక కాలనీ అంతా వాళ్ళ పూర్వీకులు దానం చేస్తే వాళ్ళు గొడవలను ఆక్రమించారు అని చెప్పి అక్రమంగా అర్ధరాత్రి పూట పోయి వృద్ధుడనకుండా కూడా బంధించావు. పల్నాటి పులిని ఏం చేశావు?
నీవు చేసినటువంటి వేధింపులు అవమానాలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు కోడెల శివరాం గారు. అదేవిధంగా రఘురామరాజు గారిని ఏం చేశావు? పోలీసుల కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి రఘురామరాజును అరికాళ్ళ పైన చితగ్గొట్టి దాంట్లకు చర్మ సంబంధమైనటువంటి జబ్బు ఉందని నమ్మబలికావు. ఇలాంటి నువ్వు చేసినటువంటి నేరాలు, అక్రమ అరెస్టులు అన్నీ ఇన్ని కాదు. నీ పాపం పండింది కాబట్టే 11 సీట్లతో మిగిలిపోయావు. ఇక నీ అక్రమాలను అన్యాయాలను ఆంధ్ర రాష్ట్రంలో సహించముగాక సహించం. ఈనాటి యువతకు సింహనాదం చేస్తూ తెలియజేస్తాం. పౌర హక్కుల సంఘాల ద్వారా, ప్రజల ద్వారా, మీడియా సాధనాల ద్వారా, పార్టీ ద్వారా, లేకపోతే ఈ రాష్ట్రానికే అపకారం జరుగుతుంది. నీ దౌర్జన్యాలు, నీ ఫాల్స్ ప్రచారాలు, నీ గోబెల్స్ ప్రచారాలు ముందుకు సాగనిస్తే ఆంధ్రజాతి నేలమట్టం అవుతుంది. ఆంధ్రజాతి ప్రగతి పురోగమనంతో ముందుకు పోవాలన్నా, ఆంధ్రజాతి అభ్యుదయం గావించాలన్నా, సౌభాగ్యంగా వర్ధిల్లాలన్నా, అమరావతి రాజధాని నగరంగా ఉండాలన్నా, పాడి పంటల సౌభాగ్యంతో డ్రిప్పులతో రాయలసీమ విలసిల్లాలన్నా, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలన్నా, నీలాంటి వాడు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలి. అదే జరగన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని నివారించేందుకు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతాం. ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తికి తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని 74 సంవత్సరాల వయసులో నీ తండ్రి వయసు వంటి వాడు ఎలాంటి ఆధారాలు లేకుండా అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు పోలీసుల చేత అరెస్టు చేయించి 53 రోజులు జైల్లో పెట్టావు. నీ పాపాలు పండే రోజు వచ్చింది. అందుకు నీ అక్రమాలన్నీ కూడా మాలాంటి శాంతి యోధులం తీసుకుపోతాం. మీ తండ్రి చనిపోయే వరకు 6 సంవత్సరాలు మాకు పెరోల్ లేని బాధ. మా మైనింగ్ ఏజెన్సీలన్నీ బళ్ళారిలోనూ, వేముల్లోనూ టిఫిన్ బెరేసి నీ తండ్రితో కలిసి నీవు రద్దు చేయించినటువంటి వేదన, మా ఇల్లు, మా తోటలు, మా సహచరులయ్యి, మా సానుభూతి పరులయ్యి, మా పార్టీ వారి కూల్చినటువంటి అన్నీ మాకున్నాయి. నిన్ను దౌర్జన్యం చేయనీయకుండా నీ మోసాలు ఇవన్నీ కూడా యువతరానికి తెలియజేయడమే మాకు అన్నింటికంటే పవిత్రమైనటువంటి కర్తవ్యము అని మీకందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను.